3:16 జాన్ 3:16లో ఒక మాట ఉంది. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందుటకు ఆయనను అనుగ్రహించెను. కనుక ప్రియులారా, ఇక్కడ ఒక కేటగారికల్ స్టేట్మెంట్, అంటే ఒక బలమైనటువంటి ఎక్కడ ఏ గ్రంథంలో లేనటువంటి ఒక స్టేట్మెంటు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించుంచినాడు. ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాడిని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇది యూనివర్సల్ స్టేట్మెంట్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంతకుముందు ప్రేమించలేదా అంటే ప్రేమించినాడు. సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు కూడా దేవుడు మనుషులు ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు తమ యొక్క సొంత ప్రవర్తన వల్ల డీవియేట్ అయిపోయి ఆదాము చేసిన పాపం తర్వాత అది కొనసాగిస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే, అలాంటి వారిని తప్పించి, అలాంటి యొక్క మార్గం నుండి తప్పించి మోక్ష మార్గానికి మనుషులను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన నరరూపధారగా వచ్చినాడు. తన అద్వితీయ కుమారుని ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అది ఫస్ట్ స్టేట్మెంట్, దేవుని ప్రేమ గురించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ ఇది. రెండవది గమనిస్తే దేవుని యొక్క కృప. దాని విషయానికి వస్తే మనం చూడండి, దేవుని కృపను గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవాలని మనం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలులేదు. కనుక కృపచేత మనం రక్షించబడ్డాం, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఆయన గ్రేస్ లేకపోతే మనము ఎలాగుండిపోయే వాళ్ళం అంటే నరకానికే పాత్రలమై ఉండవలసిన వారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ లవ్ చూసాము ఫస్ట్ స్టేట్మెంట్లో. రెండవది గాడ్స్ కృప. ఇట్లాంటి మాటలు, అమూల్యమైనటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి మన యొక్క ఈ జీవితం అంతా కూడా, ఈ మనం జన్మించిన కాడి నుంచి ఇంతవరకు కూడా అవి మనల్ని కాపాడుతూనే ఉన్నాయి. మూడవ మాట గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క నమ్మకత్వం చూస్తాం, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ చూస్తాం. చూడండి దయచేసి, బైబిల్ చదవండి. మీకు చదివితే కనుక ఫాలో కావడానికి వీలుంటుంది. ఏముంది అక్కడ? 7:9 ద్వితీయోపదేశ కాండము 7:9లో దయచేసి చూడండి. కాబట్టి ఈ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలను స్థిరపరచు వాడును, ఏ తరం వరకు కృప చూపు వాడును, నమ్మదగిన దేవుడు. లాస్ట్ ఏముంది? నమ్మదగిన దేవుడు. చూడండి, మన మహోన్నతుడైన నిజమైన సత్యమైన దేవుడికి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి. మొదటేమో ప్రేమ కలిగిన దేవుడు, తర్వాత గమనిస్తే ఆయన కృప కలిగిన దేవుడు అని చూస్తున్నాము. మూడవదిగా ఆయన నమ్మకమైన దేవుడుగా చూస్తున్నాము. తర్వాత ఆయన మరొక మాట గమనిస్తే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1 చూస్తాం. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము 32:1. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము చూడండి దయచేసి. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కనుక అక్కడ ఒకటి, తర్వాత ఆయన ధన్యతను అనుగ్రహిస్తాడు. ఆయనైతే ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన ఆశ్రయ దుర్గం. ఇప్పుడు చూడండి, అతిక్రమం ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, కాపాడువాడుగా ఉంటున్నాడు దేవుడు. ఆ దేవుడు మనకున్నాడు. అలాగనే మరొక మాట మనం గమనిస్తే ఈ 2వ తెస్సలోనిక పత్రిక 3:3లో ఒక మాట చూస్తాం చూడండి. ఒక మాట చూస్తాం. ఇప్పుడన్నీ మనం వచనాలు చూసుకున్నాం. ఏంటండి? మొదటిదేమో ఆయన ప్రేమ. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. కాబట్టి ఇప్పుడు మనం గమనించినటువంటి మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడినాయా లేదా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన జీవితంలో వాటిని గురించినటువంటి అనుభవాలు మనకు ఉంటాయి. దానికి ఏమంటారంటే ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్కు దేవుడు సమాధానం ఇచ్చాడా?
మనం రక్షించబడిన తర్వాత దేవునితో సహవాసంలో ఉన్నాం కనుక మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన అనేది ప్రాకారం లాంటిది. అది ఎలాంటిదంటే ప్రార్థన లేని ఇల్లు లేకపోతే ప్రార్థన లేనటువంటి వ్యక్తి కానీ ఎవరు కానీ ప్రాకారం లేనటువంటి పట్టణం లాంటి వాడంట. పట్టణానికి ప్రాకారం లేకపోతే శత్రువు దాడి చేస్తాడు. పట్టణానికి ప్రాకారం లేకపోతే అనేకమైన ఆపదలు వస్తాయి. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టుకుంటాం మనం ఇంటికి అంటే మనకు ప్రొటెక్షన్ కొరకు. అలాగనే దేవుని యొక్క కాపుదల మన కాపాడుతూ ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఇంతవరకు జీవించినాం. జనవరి 1, 2024 నుండి డిసెంబర్ 31 ఇంతవరకు దేవుడు ఈ మాటలు పరిశీలన చేసుకోండి మీ హృదయాల్లో. నేను చెప్తున్నది వాక్యం కాదు. ఇప్పుడు అంతా కూడా మనం ఎలా ఉండాలంటే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఏం చేసినట్టు దేవుడు మన మీద, నేను అనుకోండి నా పేరు పెట్టుకుంటాను, సో మీ పేరు పెట్టుకొని మీకు దేవుని ప్రేమ చూపించలేదా? తర్వాత దేవుడు ఇంకా ఏమన్నాడు, మీకు కృప చూపించలేదా? అలాగనే మీకు నమ్మకత్వం చూపించలేదా? అలాగనే ఆయన మిమ్మల్ని కాపాడలేదా? కనుక ఎందుకు రక్షించబడినటువంటి మన బిడ్డలమైన మనము ఆయన సన్నిధికి వచ్చి డిసెంబర్ 31 ప్రతి సంవత్సరం కూడా ఎందుకు ఆయనను మనం స్తుతిస్తామంటే ఆయన మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, మన ఎడల చూపిన ప్రేమను బట్టి, మన ఎడల చూపినటువంటి కృపను బట్టి, మన ఎడల చూపబడినటువంటి ఫెయిత్ఫుల్నెస్ అనగా నమ్మకత్వాన్ని బట్టి, మన ఎడల చూపడినటువంటి ఆయన కాపుదల బట్టి మనం స్తుతించబద్దులమన్నాం. ప్రశ్నించుకోవాలి. మనం ఈ రాత్రికాల సమయంలో మనం చేరి ఉండగా కొద్ది గంటల్లో మనం నూతన సంవత్సరంలోకి మనము ప్రవేశించబోతున్నాం. ఇలాంటి సమయంలో ఆత్మ పరిశీలన అంటారు దాన్ని. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. దేవా, నీవైతే ప్రేమ చూపించావు నా ఎడల, నా కుటుంబ ఎడల, సంఘం ఎడల చూపించావు. అలాగనే మీ కృప వల్ల రక్షించబడ్డాం, నరకం నుండి తప్పించబడ్డాము. ఈనాడు మరణిస్తే కూడా, ఈ క్షణం మరణిస్తే కూడా మీ సన్నిధిలోకి మేము రావడానికి మీరు మాకు ప్రవేశాన్ని కల్పించినారు, మీరు చేసినట్టు బలియాగం ద్వారా అని నీ మనసులో తలంచుకుంటున్నావా? అలాగే మూడవ మాట కంటే దేవుడు నమ్మకంగా ఉన్నాడు. మనం ఉన్నామా నమ్మకంగా? దేవుడు నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడని మనం వాక్య భాగం చదువుకుంటే మన ఫెయిత్ఫుల్నెస్ ఎలాగుంది, మన నమ్మకత్వం ఎలాగుందంటే మన నమ్మకత్వము చాలా అది అంతా చెప్పుకోదగింది కాదు. ఎన్నిసార్లు పడిపోయినాము, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినాం. మనకు దేవుడు ఏమన్నా తక్కువ చేసినాడా? ఆహారం ఇచ్చినాడు, వస్త్రాలు ఇచ్చినాడు, గృహాన్ని ఇచ్చినాడు, కుటుంబాన్ని ఇచ్చినాడు. ఏదో పోషణకు దేవుడు ఉద్యోగం, ఏ పోషణ పర్వాలేదు, ఏ పనైనా చేయి, పోషణ ఇచ్చినాడు దేవుడు. మనం బ్రతుకుతున్నాం. ఇది భౌతికమైన బ్రతుకు. అయితే వీటిని ఇస్తూనే దేవుడు మనకేమిచ్చాడు? అందరితో పాటు మనతో పాటు మిగతా అన్ని జనులు కూడా, రక్షణ లేని వారికి కూడా ఆయన గాలి, వెలుగు, సూర్యుడు, తర్వాత నీరు అన్నీ ఇచ్చాడు. కానీ వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉండటం వలన వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? అంధకారంలో ఉన్నారు. అందుకనే దేవుడు అంటాడు, అంధకారంలో ఉన్నట్టు మనల్ని పిలిచినాడు దేవుడు తన ప్రేమ చేత, తన యొక్క కృప చేత, తన యొక్క నమ్మకత్వం చేత మనల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే చివరికి తన యొక్క ప్రాణాన్నే సిలువలో బలిగాక చేసుకున్నవాడుగా ఉంటాడు. మనం అంతటికి తగిన వాళ్ళం కాదు, ఆయన ప్రేమకు తగిన వాళ్ళం కాదు. ఆయన అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా, కార్చిన రక్తం ద్వారా మనం కడగబడినామని మనకు ఒక దేవుడు అష్యూరెన్స్ ఇచ్చాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి. ఇంత చేసిన దేవుని విషయంలో నీవు నేనే ఏమో తలస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఈ యొక్క ప్రభువును మనం అనుసరించడం వలన మన జీవితంలో ఎన్ని మేళ్లు జరిగినాయి. వ్యక్తిగత జీవితంలో నేను అనుకుంటే జనవరి 1 నుంచి కొంతమంది డైరీలు రాస్తుంటారు. ఆ డైరీలో ఏ చిన్న విషయం కూడా ప్రతి క్షణం కూడా ఆ రోజు ఏం జరిగిందని రాసుకుంటుంటారు. అలా డైరీలో రాసుకుంటే మనకు లెక్కలేనటువంటి మేళ్లు దేవుడు చేసినాడని మనం వినవచ్చు. అందుకనే లెక్కించలేని మేళ్లు చేసినాడు దేవుడు పాట కూడా పాడుకోబోతున్నాం. ఎంత మేలు చేశాడు మనకు దేవుడు, ఆరోగ్యపరంగానా, ఆర్థికంగానా, కుటుంబ పరంగానా, పిల్లల పరంగానా, తర్వాత ఇంకా రకరకాల సమస్యలు అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడని పరిశీలన చేసుకున్నాం. మూడో మాట చూస్తే ఆయన మన లక్ష్యాలు కొన్ని ఉన్నాయి, ఆత్మీయ లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి ఆత్మీయ లక్ష్యాలు అంటే ఉదాహరణ చూడండి,
ఇంప్రూవింగ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని గురించి నువ్వు లక్ష్యాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేసినాడు దేవుడు, కాపాడినాడు, పోషించినాడు, భద్రపరిచినాడు, కృప చూపినాడు, నమ్మకత్వం చూపించినాడు. ఇన్ని చేసిన దేవునికి మన యొక్క రెస్పాన్స్ ఎలాగుంది? మన రెస్పాన్స్ ఎలాగుంది అంటే, మన రెస్పాన్స్ గమనిస్తే అది నాట్ సాటిస్ఫాక్టరీ. కొంతమందికి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తే గనక వాళ్ళు చేసినటువంటి సర్వీస్లో ఉద్యోగస్తులకైతే రిమార్క్ వస్తుంది ఒకసారి, నాట్ సాటిస్ఫాక్టరీ. అది వస్తే ఎంతో బాధపడేటువంటి ఒక అంశంగా చూస్తున్నాం. వద్దు. కనుక ప్రియులారా, మనం గమనిస్తే గనక ఈ ఆత్మీయ లక్ష్యాలకు వస్తే ఇంప్రూవింగ్ అవర్ ప్రేయర్ లైఫ్, మన ప్రేయర్ లైఫ్ను మనం ఇంప్రూవ్ చేసుకోవడం. తర్వాత స్టడీ ఎలాగంటుంది, మనకు ఎలాగుంటాం దేవునితో అబైడింగ్ అంటే దేవునితో కలిసి ఉండడం. ఇక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కనుక ఈ సంవత్సరంలో అంతా కూడా ప్రారంభం నుండి కూడా మనం దేవునితో ఉండవలసిన రీతిలో ఆ సత్సంబంధాలు, ఆ ఫెలోషిప్లో లేకుండా ఉన్నామా అని ఒక ఆలోచన చేస్తే మన కొదవ మనకే తెలుస్తుంది. మనం ఎగ్జామ్ చేసుకుంటే నేను దేవునితో ఉండవలసిన రీతిలో, ఆయన ఆశించిన రీతిలో, ఆయన ప్రేమించిన రీతిలో నేను లేకుండా ఉన్నాను, ఆయన మెజర్లో అంటే ఆయన కొలతలో నేను సరిగా లేనని చెప్పేసి నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సంవత్సరం మెంట్ చేసుకోవాలా. అంటే మన యొక్క ఉన్నటువంటి పరిచయం, మనకి ఉన్నటువంటి జీవిత విధానాన్ని సరి చేసుకోవాలి. చూడండి, ఏం చేసుకోవాలా, ఎలా సరి చేసుకోవాలి? దేవుని వాక్యంతో, దేవుని సహవాసంతో, ముఖ్యంగా వ్యక్తిగత సహవాసం, దేవునితో వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి బైబిల్ రీడింగ్. ఈనాడు బైబిల్ రీడింగ్ చాలా కుటుంబాలలో లేదు, చాలా బాధాకరం. మన యొక్క జీవితం అంతా కూడా, మన టైం టేబుల్ అంతా కూడా, మనకున్న జీవిత విధానం అంతా కూడా దేవుడు రాసి పెట్టినాడు. ఏం జరుగుతుంది, ఏం జరిగిపోతుంది, భవిష్యత్తులో ఎలాగవుతామని తెలుసుకున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయకుండా ప్రజలు ఈనాడు ఏం చేస్తున్నారంటే అలక్ష్యం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏం చేయాలంటే బైబిల్ రీడింగ్ చేస్తున్నావా? జెనసిస్ నుంచి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నావా? సంఘంలోకి వచ్చి తెలుసుకుంటున్నావా? వాక్యం ఎరిగినటువంటి వారి దగ్గర నేర్చుకుంటున్నావా అంటే అందులో పడాము సంవత్సరం. దాని నుండి మనము మార్చుకొని, మన లక్ష్యాలు మార్చుకొని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అనుదినము రోజుకు ఒక చాప్టర్ మనం చదవాల్సి ఉంటుంది. చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగనే ప్రార్థన చేస్తామనుకోండి, ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన. వ్యక్తిగత జీవితంలో మార్నింగ్ లేస్తూనే ఒక చాప్టర్ చదవడం. దేవుడు ఆ రోజు నీతో మాట్లాడతాడు. నీ బాధలేమో, నీ ఇరుకులేమో, నీ ఇబ్బందులేమో, నీ కష్టాలేమో, నీ రోగాలేమో అన్నిటిని కూడా దేవుని మీద భారం వేసేసేయి, ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడైతే నీకు ఒక సముద్రంలో ఒక ఓడ లంగరు వేస్తే ఆ ఓడ ఎటువంటి అలను వచ్చి కొట్టినా కూడా ఓడ అది కదల్చబడదు, ఎందుకంటే లంగర్ ఉంది. అలాగనే మన దేవుడు అనేటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆయన బంధంతో లంగర్ వేయబడినప్పుడు మనకి ఈ లోకంలో ఎన్నో సమస్యలు రావచ్చు, మన చేత కాదు కొన్ని సందర్భాల్లో. ప్రభువా నేను ఏం చేయాలి? చాలామంది ఈనాడు యువకులు కానీ పెద్ద పెద్ద రకరకాల వాళ్ళు, ఇంత వాడు ఉండేవాడు ఈరోజు ఉండే చనిపోయినాడు, ఆత్మహత్య. ఎందుకు వస్తుంది అది? ఎందుకు వస్తుంది? నువ్వు నీ చేతగానితనం, లేకపోతే నీ పరిస్థితులను నీకు మించిపోయి లోకంలో నువ్వు జీవిస్తున్నావు కనుక నీకు నిరాశ, నిస్పృహ, బాధ, వేదన ఉంటుంది. అయితే దానంతటినీ తొలగించగలిగిన శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉండటం వల్ల ఆ లంగరును మనం ఆధారం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ యొక్క కర్ర, మోషే చేతిలో ఉన్న కర్ర లాంటిది మనం స్వాధీనం చేసుకుంటే దేవుడు మనకు ఏమాత్రం కూడా నేను అంటాడు. దేవుడు ఒక వాక్యం అంటాడు, దేవునిని ప్రేమించే వారికి ఏది కొదవలేదంటాడు. ఎవరైనా కన్నా నీకు ఎదురుగా వస్తే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వద్దులదు. ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు వాగ్దానం చేసిన తప్పకుండా వాటిని పాటించే దేవుడుగా ఉంటున్నట్టు వీళ్ళారా. కనుక ప్రతి విషయంలో ఏ విషయం తీసుకున్నా కూడా దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా మనకు సహకారిగా, స్నేహితుడిగా, ప్రాణం పెట్టినటువంటి ఒక శిలవధారిగా కూడా మనం చూస్తున్నట్టు వాడుగా ఉంటున్నాం. అంతేకాకుండా దేవునితో నడవడం విషయానికి వస్తే మనం నడవాలి. ఎలా నడవాలి?
మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి నువ్వు అర్పించుకో. నువ్వు దీంతవరకు ఏం దేనికి సరెండర్ అయినావు? లోకంలో ఉండేటువంటి సినిమాలక, లోకంలో ఉండేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్గా, లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి చెడు మార్గాలకు నువ్వు కనుక బానిస అయి ఉంటే కనుక, రక్షణ లేని వారి విషయం చెప్తున్నాడు. రక్షించబడిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో బలహీనతలో పడిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు లేదు. ఇప్పుడు చెక్ చేసుకోవాలా. ఈ లాస్ట్ డే, దేవా నేను వెనకబడిపోయినాను, దేవా నాకు ఈ బాధలు ఉన్నాయి, దేవా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నువ్వు కాపాడినావు, అయినా ఇంత కాపాడినా కూడా నేను ఇంకా నీ కాపుదల కోరుకు, నేను నీ సన్నిధికి వచ్చేంత వరకు కూడా నన్ను నడిపించు, నీ సన్నిధిలో ప్రవేశించే వరకు, నీ రాకడ వచ్చే వరకు, లేకపోతే నేను మరణించే వరకు కూడా నీ తోడుగానే ఉండడానికి దేవా నాకు సాయం చేయని ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతుంటాం. అలాగనే మీరు సేవ చేయాలి. ఇంకొక లక్ష్యం ఏంటంటే, దేవుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటి ఒక 2 ఆజ్ఞల్లో ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ సేవించాలనేది 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు దేవుడు తీసుకొని ఒక ఆజ్ఞ చెప్పాడు. రెండోది ప్రేమ చూపించడం, ఇతరుల ప్రేమ చూపించడం. అది ఇంకో, ఒకవేళ నీకు వీలైతే సాయం చెయ్యి, లేకపోతే మాట సాయం చెయ్యి, ఇంకోటి చెయ్యి. లేకపోతే ఒక వ్యక్తిని ప్రధానంగా ఆత్మీయంగా అయితే దేవుళ్ళలోకి నడిపించు. మన ఇంట్లో ఎంతోమంది రక్షణ లేని వారు ఉంటారు, వాళ్ళు చీకట్లో అంధకారంలో ఉంటారు. మనం దేవుని దగ్గరికి వెళ్తామని ఎందుకు రక్షించబడ్డాం కూడా దేవుని దగ్గర పోతాం కనుక మనకేమి అష్యూరెన్స్ ఉంది. కానీ వాళ్ళ జీవితం ఏమిటి, మనతో పాటు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఉంటారు, తోడుపుట్టులు ఉంటారు, అన్నజల్లులు, అక్కజల్లులు, తల్లిదండ్రులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు. వాళ్ళు అలాగే విడవడాలన్నా, వాళ్ళు అలాగే వదిలివేస్తే దేవుడు అడుగుతాడు, రేపు క్వశ్చన్ వేస్తాడు ఆయన దగ్గరికి పోయి, నువ్వు ఏం చేసినావు ఫలానా, దేవా నాకు ఏం చేయలే, నీకు అంత ఇచ్చిన అవకాశం ఇచ్చాను కదా, సువార్త చెప్పొచ్చు కదా, నా రాకడ సమీపిస్తుంది కదా, ఈ సమీపించిన సమయంలో నువ్వు ఆ వ్యక్తిని నువ్వు వెలుగులోకి నడిపించినట్లయితే, మరణంలో చీకటిలోని దాటించడానికి నీకు సువార్త అనేటువంటి ఒక ఆయుధం ఇచ్చినాను కదా, చెప్పి రక్షించబడవు. నీ పక్కనింటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాల్లో అంధకారం, వాళ్ళ జీవితాల్లో నిరాశ నిస్పృహలు ఉంటే ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తే ఎంత సంతోషంగా ఉంటారు. కనుక ప్రియులారా, మనం చేయదగింది ఏమిటంటే, ఒకవేళ మనకు ఆర్థికంగా సాయం చేయలేకపోయినా, మరొక సాయం చేయకపోయినా, మనకు దేవుడిచ్చిన నోరు ఉంది, మన దేవుడిచ్చినటువంటి వాక్యం మన చేతులు ఉన్నప్పుడు ఒకరికి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా పోతుంటాం, ఆటోలో పోతున్నా కూడా, యేసు ప్రభు గురించి నీకు తెలుసునైనా, యేసు ప్రభు అని నమ్ముకుంటావంటే కొంతమంది వెంటనే రెస్పాన్స్. నేను చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నా అనుభవాల్లో నేను ప్రయాణం చేసినప్పుడు బాగా మాట్లాడుతూ లాస్ట్లో దిగేటప్పుడు వాళ్ళకు చక్కగా ఒక 2 మాటలు చెప్తే చాలు, నా బాధ్యత ఆ రోజుకి అయిపోయింది. ఒక కరపత్రిక ఇవ్వటమో, లేకపోతే ఒక 2 మాటలు దేవుని గురించి రక్షణ మాట్లాడితే అతడు వెలుగులోకి వస్తాడు, రక్షించబడతాడు, నశంలోకి పోకుండా ఉంటాడని మనం చేయవలసిన బాధ్యత అది. తర్వాత మనం చేయవలసిన భాగం ఏమిటంటే, ఏముందంటే మెయిన్గా యెషయా గ్రంథం 41:10లో దేవుడు మనకు ఒక మంచి మాట ఇచ్చాడు. చూడండి దయచేసి, యెషయా గ్రంథం 41:10లో ఒక మాట ఉందండి. 41:10లో ఒక మాట. ఇక్కడ ఒక మాట ఏమిటంటే, మాట గమనిస్తే యెషయా గ్రంథం 41:10 గట్టిగా, దాని కొనరుని తీసుకున్న వాడ, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పట్టుకున్నట్టు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి కను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకోను. ఎన్ని ఉన్నాయి చూడ, దాంట్లో నేను చెప్పినట్టు కాకుండా ఎన్ని అష్యూరెన్సెస్, ఎన్ని ప్రామిస్లు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. అయితే హోప్ అనేది కూడా క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం. నిరీక్షణ, వేరే వాళ్ళకు ఇతరులు లేని నిరీక్షణ మనకుంది. ఏమిటంటే, వాళ్ళు చాలా సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు దేవుడిని నమ్ముకోయా పరలోకానికి పోతావు, యేసు ప్రభువు నమ్ముకుంటే అంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, మేము నమ్మము, నువ్వు పోయి వచ్చినావా చూపించు నాకు అంటాడు. కానీ క్రైస్తవులకు ఆత్మీయంగా ఆయన యొక్క రక్షణ గురించినటువంటి ఆ యొక్క సమాచారం అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా నిరీక్షణ కూడా వస్తుంది. నిరీక్షణ అంటే హోపింగ్ అనమాట. అంటే ఏమిటి హోపింగు గమనిస్తే చూడండి, మనం ఒక హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్కి పోతాము. వెళ్ళినప్పుడు
మనం అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి బెంచ్ మీద కూర్చుంటాము. మనం కూర్చొని ఏం చేస్తాము, వెయిట్ చేస్తాం, నిరీక్షణ. ఆ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్లో నేను కూర్చొని నా గమ్యస్థానానికి చేరుతాననేటువంటి ఒక నిరీక్షణ. ట్రైన్ వస్తుందనేది కేవలం ఈ లోకంలో ఒక ట్రైన్ కొరకే నువ్వు నిరీక్షణ చూపిస్తున్నావే, నిరీక్షణ కలిగి ఉన్నావే. నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి పోతాడని దేవుడు చెప్పినటువంటి ఆయన రాకడ కొరకు నిరీక్షణ లేదా నీకు? ఆయన రెండవ రాక సార్ వస్తున్నాడు. మొన్ననే క్రిస్మస్ చేసుకున్నారు అందరూ కూడా. క్రిస్మస్ అర్థం ఏమిటంటే ఆరాధన, దేవుని ఆరాధించడం. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడు దేవుని కుమారుడు కనుక ఈ లోకంలో జన్మించినాడు. నరరూపధారిగా జన్మించి మానవుల పాప పరిహారార్థమై ఆయన తన ప్రాణాన్ని శిలువలో అర్పించుకున్నాడు. సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన మరణపుత్రాలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం ఆరాధన సమయంలో. అయితే మొన్న క్రిస్మస్ చేసుకునేది లోకమంతా కూడా. ఆ క్రిస్మస్కు విలువ తెలియకుండానే కేవలం ఆచార వ్యవహారంగా చేస్తున్నారు. వాస్తవానికి క్రిస్మస్ అనగా దేవుడు నీ హృదయంలో జన్మించినాడా? పశువుల పాకలో జన్మించడం కాదు, బెత్లెహేంలో నీ హృదయంలో జన్మించినాడా అని ప్రశ్న వేసుకుంటే, జన్మించినట్లయితే మన యొక్క జీవితము ధన్యము. అలాగనే ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన తిరిగి వస్తున్నాడు. ఈసారి ఎట్లా వస్తున్నాడంటే ఆయన ఉగ్ర రూపంగా వస్తున్నాడు. ఆయన ఉగ్రత మన మీద పోయబడుతుంది. ఎవరైతే రక్షణ లేని వారు ఉంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. ఇంతవరకు దేవుడు ప్రశాంతుడుగా, దీర్ఘశాంతుడుగా, సమాధానకర్తగా, న్యాయాధిపతి అన్ని లక్షణాలన్నీ చూపించుకుంటూ వచ్చాడు. ఆయన కోపం చూడలే ఇంతవరకు. మనం అంత మంచి దేవుని కోపం చూడలే. ఎప్పుడు వస్తుంది? అల్టిమేట్. ఇప్పుడు సంఘకాలంలో మనం ఆ కృప దేవుడు చూపిస్తున్నాడు. సంఘకాలం అన్నా ఇది కృపాకాలం. మనల్ని కనకరించినాడు, మనకు కాలం పొడిగించాడు మన జీవితాల్లో. ఇక్కడ ఆ అవకాశాన్ని కూడా నువ్వు నిరుపయోగం చేసుకున్నట్లయితే రేపు నువ్వు చనిపోతే ఆయన జడ్జిమెంట్ సీటు ముందు నిలబడాలా. ఆయన ఇంకా ఒకవేళ రాబోయినటువంటి కాలంలో యేసుప్రభు సడన్గా వస్తున్నాడు. ఈరోజు రేపు వస్తాడు, ఏ క్షణంలో వస్తాడు దేవుడు అన్నాడు. ఆయన ఒక మాట అంటాడు. ఎక్కడ చెప్తాడంటే ఆ మాట చూడండి, మత్తయి సువార్త 24:44 చూడండి దయచేసి. మత్తయి సువార్త 24:44. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 వచనం చూస్తాం. ఇప్పుడు ఇది ఒక వార్నింగ్ మనకు. ఇంతకాలము ఆయన యొక్క కృప గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి, ఆయన ప్రొటెక్షన్ గురించి, ఆయన కాపుదల గురించి చెప్పుకుంటా వచ్చాను. ఇవన్నీ ఓకే, మనకు మంచిదేలే. మనం కేర్ చేయకపోయినా జరుగుతున్నాయి మనకు మన జీవితాల్లో. కానీ ఇప్పుడు కేర్ చేయాల్సినటువంటి పని ఒకటి వచ్చింది. ఒకవేళ నిజమైనటువంటి నువ్వు నమ్ముకున్న దేవుని పిల్లవైతే ఆయనకు ప్రతిదినము నీ యొక్క థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. దేవా, ఈ క్షణం నాకు పొడిగించినావు, పొద్దున్న లేచినావు. ఎంతమంది నిద్రలో చనిపోతున్నారు చెప్పండి, హార్ట్ ఫెయిల్ అయిపోయి. ఎంతమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు, ఎంతమంది రోగాల బారిన చనిపోతున్నారు రకరకాలుగా. వాళ్ళు రక్షించబడి ఉంటే కనుక, దేవుని ఎరిగింటే పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి పోతారు. కనుక మనం ఏం చేయాలంటే దేవునితో అనుబంధం. తల్లికి బిడ్డ ఎంత అనుబంధం ఉంటుందో, పుట్టిన బిడ్డ తల్లిని ఎప్పుడూ వెతుకుతూ ఉంటాం. అలాగనే మనం కూడా దేవుని బిడ్డలం కనుక దేవుని ఎప్పుడు మనము హత్తుకొని ఆనుకొని జీవించాలి. దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు, నన్ను గురించి ఎవడైనా వెతుకుతున్నారేమో అని లోకమంతా చూస్తే కనపడడం లేదంట. సృష్టికర్త అయిన దేవుడు మనకు ప్రాణం ఇచ్చి మనకు అన్ని రకాలుగా చేసిన దేవుణ్ణి డోంట్ కేర్ చేస్తున్నాం. కనుక పిల్లరా, ఈరోజు 24వ సంవత్సరం చివరి దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత కృప చూపిన దేవుడు నా ఎడల, వ్యక్తిగతంగా నా కుటుంబం ఎడల, సంఘం ఎడల చూపిన దేవుడిని నేను ఎలాగా ఆయనను మోసపరుస్తాను నా యొక్క తిరుగుబాటుతనం వల్ల, నా వ్యతిరేకత వల్ల అని ప్రశ్నించుకొని సెటరేట్ చేసుకుందాం. దేవుడు ఇంకా వదిలిపెట్టాడు. అట్లా ఇంతకాలం ఉన్నావు సరేలే, నేను ఇంకా మళ్ళీ దేవుడు నన్ను తీసుకోవడానికి చెప్పి అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు తన చేతులలో దినమెల్లా చేతులు చాపి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడంట. అలాగైతే మనం ఆయన యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. దానికి మనం ఏవైనా దేవునికి మనకున్నటువంటి అడ్డు ఉంటుంది, పాపాలు కానీ లేకపోతే అవిధేయత కానీ తొలగించుకున్నట్లయితే క్లియర్ కట్గా దేవుడు మనతో ఉంటాడు.
కనుక దేవుడు వస్తున్నాడు. ఈ మాట బట్టి చూస్తే మత్తయి సువార్తలు చెప్పినాడు, ప్రకటనలో చూపించినాడు, ఎన్నో రంగాలలో ఎన్నో విషయాల్లో ప్రవచనాలలో ఈ మాట రాయబడింది. అలాగైతే ప్రియ సోదరుడా సోదరి, నువ్వు సిద్ధపడగా ఉన్నావు. ఈ రాత్రి ఒకవేళ ఈ క్షణమే వస్తే చెప్పలేము, ఆయన వచ్చే సమయం ఎప్పుడు వస్తో తెలియదు. నేను దొంగ వల్ల వచ్చి నా బిడ్డలు నా సంఘాన్ని తీసుకెళ్ళిపోతానంటాడు. ఎలాగొస్తాడంటే, ఎగ్జాంపుల్, మనం అంతా నిద్రపోతుంటాం అనుకోండి, రాత్రి అతమర్చి నిద్రపోతాడు. ఎప్పుడు వస్తాడు? మామూలుగా ఒక దొంగ అనేవాడు 2 గంటలు 3 గంటలు బాగా మనం నిద్రలో ఉండి బాగా నిద్రపోతున్నప్పుడు చక్కగా వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతాడు. కానీ దేవుడు ఆ మాటను ఎందుకు ఉపయోగించాడంటే, నేను ఐ విల్ కమ్ సడన్లీ, ఇప్పుడు రావచ్చు, మళ్ళీ ఇప్పుడే రావచ్చు, బట్ ఎనీ టైం 2000 సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నాము. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా రక్షించబడవలసిన వారు ఉంటున్నారు కొంతమంది, రక్షణ లేకుండా నరకానికి పోతారే, వీళ్ళని మటుకు తీసుకెళ్ళిపోతే కనుక వాళ్ళ సంగతి ఏమిటైనా ఎంత పెద్ద మనసుతో ఆలోచన చేస్తున్నాడు. మరి ఆయన ప్రణాళికలు నువ్వు ఉంటే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే నరకానికే నువ్వు కోరి తెచ్చుకుంటున్నావా? అలాగైతే కనుక బీ రెడీ. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, నీవు సిద్ధపడము, నీతో ఉన్న వారిని సిద్ధపరచము అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 38:7 అనుకుంటా, చూడు బ్రదర్, 7 అనుకుంటా, 38 ఆ గ్రంథంలో రాయబడింది. అది ఇప్పుడు మనం దాన్ని కన్క్లూషన్ చేసుకోబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 38 ఒక మాట, నీవు సిద్ధపడము, నీతోనున్న వారిని కూడా సిద్ధపరచుము అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం సిద్ధంగా ఉంటాము, బీ రెడీ. కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి, చదవండి దయచేసి. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? దేవుని బాధ్యత మనకు అప్పగించాడు. అయ్యా, నేను లోకం నుండి వెళ్ళిపోతున్నాను, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు అని మాకు చెప్పినాడు, సిద్ధపరచమని చెప్పినాడు. నువ్వు ఒక్కడే కదా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన అందరినీ రమ్మంటున్నాడు. కానీ మనుషుల ఛాయిస్ వచ్చేసేసి ఆయన ఛాయిస్ వదిలిపెట్టాడు. నువ్వు బలవంతంగా రానున్నాడు దేవుడు, నీకు ఛాయిస్ ఇచ్చినాడు. ఆ ఛాయిస్లో దాన్ని ఏంటంటే స్వేచ్ఛ నిర్ణయం అన్నాడు. అది కనుక నువ్వు స్వేచ్ఛ నిర్ణయం కనుక ఉపయోగించుకున్నావా, ఓకే, కమ్, పరలోకానికి వెళ్ళిపోదాం, పరలోకంలో నిత్య మహిమలో నువ్వు ఉంటావు. లేదు, పెడచెవిని పెట్టి సిద్ధంగా లేకుండా అదే జీవితాన్ని కొనసాగిస్తూ దేవునితో సమాధానం లేకుండా, దేవునితో రికన్సైల్ కాకుండా, దేవునితో పీస్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా పోతే ఆయన కోపము రగులుకోబోతా ఉంది. కుమారుని ముద్దు పెట్టుకును లేని ఎడల ఆయన ఏమన్నాడు? కోపించునున్నాడు. అది కీర్తనలో మనం చూస్తాం. కనుక కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, లిటరల్గా ఏమిటంటే ఆయన్ను మన హృదయంలో అంగీకరించి మన హృదయనాథుడిగా చేసుకోవాలి. మన హృదయంలో ఉండేటువంటి విగ్రహాలు, లోక సంబంధమైన వాటిని తొలగించుకొని మనం దేవుని యొక్క ఆయన యొక్క ఆత్మచేత ప్రతిష్ఠించబడిన వారై ఆయన రక్షణ మార్గంలో రక్షించబడి మన పాపాలు ఒప్పుకొని రక్షించబడి ఆయనతో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. మొదట నువ్వు మన పాపులని ఒప్పుకోవాలా, నా పాపములన్నింటినీ, లోకంలో ఉండే పాపాలన్నీ కూడా క్షమించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చినట్టు దేవుని కుమారుడుగా మనం అంగీకరించాలా మన హృదయంలో తీర్మానాలు చేసుకునేటప్పుడు. మూడవదిగా తీర్మానం నిశ్చయిత అయిన తర్వాత పెద్దలు చెప్తారు, నిన్ను లీడ్ చేస్తారు రక్షణ మార్గంలోకి, జీవ మార్గం నడపడానికి కొన్ని వాక్యాల ద్వారా నువ్వు బలపడిన తర్వాత, ఆ తర్వాత రక్షణ గురించి తెలుసుకున్న తర్వాత బాప్తీసం తీసుకుంటే అది సమాజం ఎదుట, సంఘం ఎదుట కూడా దేవునితో సమాధాన పడిననేటువంటి ఒక చిహ్నం. అది బాప్తీసం తర్వాత నువ్వేమైపోతావు? నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ సొంత నీతితో నువ్వు మంచివాడు కాదు, కానీ నీ మంచితనంతో మంచివాడు కావు, కానీ దేవుని యొక్క కృప వల్ల రక్షించబడి నీతిమంతుడిగా తీర్చబడిన వాడై దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఆనాటి నుండి దేవుని బిడ్డగా కొనసాగుతావు. నీకున్నటువంటి ఆ యొక్క పాప సంకళ్ళు పటాపంచలు చేసి దేవుని రక్తం చేత, ఆ పరిశుద్ధ రక్తం చేత పటాపంచలు చేసి నిన్ను తన కుమారుడిగా స్వీకరిస్తాడు, తన యొక్క వారసుడిగా స్వీకరిస్తాడు. ఆనాటి నుంచి దేవునితో నువ్వు నడుస్తావు. అనోకు నడిచాడు, దేవునితో కొనిపోబడ్డాడు. కనుక నడిచిన తర్వాత నువ్వేం చేస్తా అంటే, ఒకవేళ దేవుడు తీసుకెళ్ళిపోతే గ్యారంటీగా పరలోకానికి వెళ్తావు, లేకపోతే విడవబడతావు. అది ఒకవేళ అంతవరకు బతికున్నావు అనుకో, మహిమాస్వరం తన శరీరంతో పాటు పైకి వెళ్ళిపోతావు.
అక్కడ ఆకాశంలో, మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల విందులో మనం పాల్గొంటాం. ఇవన్నీ చాలా ఉండే తర్వాత కాన్సిక్వెన్సెస్. అవన్నీ తర్వాత మనం నిత్యం దేవునితో రాజ్యం సదాకాలం ఆయనతో ఉంటాము. అక్కడ ఏడుపు ఉండదు దేవుని రాజ్యంలో, పళ్ళు కొరుకుట ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు. ఎల్లప్పుడూ దేవునితో ఆయన మహిమను గురించి, ఆయన గొప్ప చేసినటువంటి ప్రతి ఒక్క సృష్టి రహస్యాలు కూడా మనకు చెప్తాడంట. అక్కడ మనకు ఇంకా అన్నం లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, బట్టతో బాయం బాలే, ఏమీ లే. మహిమా శరీరంతో మనము అక్కడనే ఎల్లప్పుడూ దేవునితో, ఆయన సన్నిధితో దేవదూతతో పాటు మనం కూడా అక్కడ కొనసాగుతూనే ఉంటాం. ఇది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ వరం. మరి అది మీకు కావాలన్నా వద్దా? ఈ రాత్రి డిసైడ్ చేసుకోండి. రేపటి నుంచి మనం కమిట్ అయి ఉందాము, దేవుని కమిట్ అయ్యి ఆ మార్గంలో నడుస్తాము. ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు మమ్మల్ని అడగొచ్చును. మేము ఎల్లప్పుడూ మీ కొరకే ఉన్నాము, ఇక్కడ మీకు సహకరిస్తాము. మీరు మాతో పాటు కూడా దేవుని దగ్గరికి రావాలా, పరలోకానికి రావాలని మా అభిలాష. మీ దగ్గర నుంచి మేమేమి కోరడం లేదు, కానీ కేవలము మీ ఆత్మ రక్షించబడి దేవుని సన్నిధికి రావాలని మేము సదాకాలం ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాలకు రక్షణ, మీ పిల్లలకు, రాబో తరాలు. ఇప్పుడు కాలం ఎట్లుంది, సమాజం ఎట్లుంది చెప్పండి. ఎంత ఘోరమైన సమాజం. టీవీ తీస్తే కనుక ఏదైనా మంచిది ఉందా? లేకపోతే పత్రికలు చదివితే, వార్త చూస్తే ఏమన్నా మంచిది ఉందా? ఎక్కడ చూసినా కూడా అంధకారమే. కానీ యేసు ప్రభువు యొక్క మార్గమే జీవ మార్గము. ఆ మార్గాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇంకా తెలుసుకోకపోతే ఇక్కడ సభలో ఎవరైనా ఉంటే దయచేసి సిగ్గుపడవద్దు. నేను మీకు బ్రదర్ లాంటివాడిని. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడానికే నేను ఉన్నాను కనుక నాతో కలవండి, మాట్లాడండి, పర్సనల్గా మాట్లాడండి. మీకేమైనా సందేహాలు ఉంటే చెప్తాను. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి వందన తెలియజేసుకుంటూ, కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం కనుక ఆ సంవత్సరాన్ని మనం రెండు చేతుల చాచి ఆహ్వానించి ప్రభు మార్గంలో, ఆయన రక్షణ మార్గంలో మనం నడచవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.